గమనించండి, నీ జీవితంలో అతిక్రమం ఏమైనా ఉందా? నువ్వెవరైనా కావచ్చు, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు, అతిక్రమము ఏమైనా ఉండి చూడండి, పైకి మనం ఎంత చేసినా ప్రయోజనం ఏమి లేదు. మన దేవుడు ఎవరో తెలుసా? అంతరంగములో సత్యాన్ని కోరే దేవుడు ఆయన. ఎడ కోరుతాడు సత్యాన్ని? మనుషులు పై రూపాన్ని చూస్తారు అంతే. ఈ మనుషుడు ఎలా ఉన్నాడా అని. రాత్రి ఒక ఆయన, మేము వైరాపాలెం మీటింగ్కి వెళ్తే ఒక ఆయన సాక్ష్యం చెప్పిన విధం ఏంటంటే, అయ్యా నేను ఇంత ముందు క్రైస్తవుడని, ముందుగానే వెళ్ళి పరిచర్య చేసేవాడిని, ముందుగా వెళ్ళి పాటలు పాడేవాడిని, ముందుగా వెళ్ళి మైకి పెట్టేవాడిని, ముందుగా వెళ్ళి అందరి ముందు నేను చాలా గొప్పలు చెప్పించుకునేవాడిని. కానీ నా జీవితంలో ముందుగా వెళ్ళి ఎక్కడ పరిచర్య చేస్తానో అలాగే మరలా నేను ముందుగా అన్నిటిలో రహస్యంగా తెలియకుండా సినిమాలు చూసేవాడిని, రహస్యంగా నేను అనేకమైన ఫోన్ కాల్స్ మాట్లాడేవాడిని. చూడండి, లోక సంబంధమైన ఎన్ని చేసేవాడిని. కానీ ఒకనొక రోజున